కరీంనగర్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని సుమారు 100 అడుగుల దూరం లాక్కెళ్లిన ఘటన సంచలనం రేపింది. కాగా ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభయాత్ర విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే హనుమాన్ మాలధారణతో ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారికి మద్దతుగా బీజేపీ నాయకులు మద్దతుగా తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జై శ్రీరామ్ 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 జై కరీంనగర్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని సుమారు 100 అడుగుల దూరం లాక్కెళ్లిన ఘటన సంచలనం రేపింది. కాగా ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభయాత్ర విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే హనుమాన్ మాలధారణతో ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారికి మద్దతుగా బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇక దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణిరాజ్, స్వాతి, నేను రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. పట్టణంలోని హనుమాన్ మాలదారులు ఎవరైతే ఉన్నారో వారు శోభాయాత్ర చేస్తున్న సమయంలో ఒక అపరిచితుడు అక్కడికి వచ్చి తను కత్తిని తీస్తూ అక్కడ తిప్పడం జరిగింది. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. హనుమాన్ మాలదారులంతా కూడా సదరు వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో అతను పారిపోయేందుకు ప్రయత్నించగా చివరికి స్థానికులు కూడా అతని దొరకబట్టారు. తర్వాత ఈ విషయం కాస్త పెద్దది కావడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అయితే అతన్ని తరలించే క్రమంలో పోలీసులు అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారంటూ హనుమాన్ మాలదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక హనుమాన్ మాలదారి పూర్తిగా వెహికల్ కి అడ్డుగా వెళ్లడంతో పాటు దాదాపు ఒక 100 అడుగుల దూరం పోలీసు వాహనం పైన వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ వాహనం నుండి సడన్ గా బ్రేక్ వేయడంతో కింద పడ్డాడు. దీంతో ఆగ్రహం. ఫణిరాజ్, అసలు ఈ గొడవ జరగడానికి అసలు రీజన్ ఏమై ఉంటుంది? నిజానికి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో దాంతో సంబంధం లేని ఒక వ్యక్తి సడన్ గా అక్కడికి రావడం జరిగింది. దీంతో అక్కడ అతని చేతిలో కత్తి ఉండడంతో అందరూ టెన్షన్ కి గురయ్యారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సదరు వ్యక్తి ఎవరు అనే విషయంపై కూడా క్లారిటీ లేకపోవడంతో అక్కడ పూర్తిగా కూడా కలకలం రేగింది. అయితే హనుమాన్ మాలధారిని అంత దూరం లాక్కెళ్లడంతో పాటు పోలీసుల అత్యుత్సాహం వల్ల కొంతవరకు ఈ పరిస్థితి మరింత విషమించిందని చెప్పవచ్చు. ఆ సమయంలో మిగతా వారంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేశంతో ఉన్నారు. అసలు కత్తి పట్టుకున్న ఒక వ్యక్తి ఏ రకంగా వచ్చాడని దీంతో అక్కడ క్లారిటీ లేకపోవడంతో పాటు పోలీసులు తమతో పాటు ఉన్న హనుమాన్ మాలధారిని తీసుకెళ్లడం, అలాగే లాఠీ చార్జీ చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఒక్కసారిగా వారి ఆగ్రహంతో వారు స్పందించడం జరిగింది. అయితే కొందరిని తీసుకెళ్లడంతో మిగతా చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున హనుమాన్ మాలదారులు వచ్చారు. దీంతో ఈ విషయం బీజేపీ శ్రేణులకు తెలిసి వారు కూడా వెంటనే అక్కడ చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ సదరు వ్యక్తిని అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయట పెట్టాలని కోరారు. అయితే చివరికి పోలీసులు కూడా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టడంతో పాటు అతను ఎలాంటి అటాక్ కి కాకుండా అందులో పార్టిసిపేట్ చేసే ఉద్దేశంలో తొందరపడ్డాడని, దీంతో ఒక రకమైనటువంటి క్లారిటీ లేక అక్కడ ఒక రకమైనటువంటి ఏర్పడ్డాయని, దీంతో ఇదంతా కూడా వ్యవహారం ముదిరిందని పోలీసులు తెలిపారు. మొత్తానికైతే పరిస్థితి వివరించడంతో పాటు ఈ సంఘటన మాత్రం నిజంగా కొన్ని గంటల పాటు టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అసలు వచ్చిన వ్యక్తి ఎవరు అనే దానిపై లేకపోవడంతో ఇదంతా కూడా జరిగింది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్